హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వైనాట్ గోపాల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ట్రిక్ని నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది చాలామందికి అయితే ఈ ట్రిక్ తెలియదు అనమాట. 75% జనాలకి ట్రిక్ తెలియడం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు ఏదైనా పని అనుకోవడం జరగకపోవడం, ఫెయిల్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో నేను ఈ చెప్పే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ట్రిక్ కనుక మీరు పాటించినట్టయితే ఇక గెలుపు మీదే, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. వీడియో మొత్తం అర్థం కావాలంటే వీడియో ఎక్కడ కట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ దీని గురించి మాట్లాడదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటి మన బ్రెయిన్ అనేది 2 ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. పాజిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. వీడియో మధ్యలో యాడ్ చేద్దాము. అయితే మన బ్రెయిన్లో 2 భాగాలు ఉంటాయి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. ఈ 2 భాగాలు కాన్షియస్ మైండ్ చేసే పని ఏంటంటే, నువ్వు ఒక రోజంతా ఏం పని చేస్తావు, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏమేం పని చేస్తావు, ప్రతి పని కాన్షియస్ మైండ్ చేస్తుంది అనమాట. నీ దగ్గర చేస్తుంది. నీ చేతి మీద దోమ కూర్చోయిందా, కూర్చుంటే ఎక్కడ కూర్చుండి దాన్ని ఎంత గట్టిగా కొట్టాలి, ఎంత గట్టిగా కొడితే అది చస్తుంది. అంటే నీ చేతితో ఎంత గట్టిగా కొట్టాలి, నిదానం కొట్టాలా, గట్టిగా కొట్టాలా, ఇలా నువ్వు డ్రెస్ వేసుకున్నావా, షర్ట్ వేసుకున్నావా, ఏం తింటావు, ఏడమనుకుంటావు, ఏ టైం అనుకుంటావు, ఇలా ప్రతిరోజు నువ్వు చేసే పని సబ్ కాన్షియస్ మైండ్ నీతో చేస్తుంది అనమాట. కాన్షియస్ మైండ్ నీతో చేస్తుంది. అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ కూడా నీకు ఒకటి చేసి పెడుతుంది. అంటే ఈ కాన్షియస్ మైండ్ లాగా ఇన్ని పనులు చేయదు, ఒకటే పని చేస్తుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఒకటే పని చేస్తుంది. అది నీకు నచ్చింది నీకు దక్కేలా చేయడం మాత్రమే దాని పని, సబ్ కాన్షియస్ మైండ్ పని. అయితే దాన్ని ఎంతమంది కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నారు తెలుసా? ఎవ్వరు ఉపయోగించట్లేదు. నీ మైండ్ పవర్ ఏంటో నీకు తెలుసా? తెలియదు. నీ బ్రెయిన్లో నువ్వు 2%, 20% కూడా యూజ్ చేయట్లేదు నీ బ్రెయిన్ నువ్వు. అందుకే నీకు ఇంత లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎదురొస్తున్నాయి. నేను చెప్తా చూడండి, జాగ్రత్తగా వినండి. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఒక్క నిమిషం. దీన్ని ఎలా వాడాలి, ఈ ట్రిక్ ఏంటి నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడియో ఎక్కడ కట్ చేయకండి బ్రో. నా దగ్గర చిన్న మొబైల్ మాత్రమే ఉంది, మైక్రోఫోన్ లేదు, ఏ సెటప్ లేదు. ఊళ్ళో అయితే గొడవగా ఉంటుందని నేను ఇక్కడ పొలాల్లోకి వచ్చి వీడియో చేస్తున్నా. నా ద్వారా మీకు తెలియాలని, సబ్ కాన్షియస్ మైండ్ ట్రిక్ తెలియాలని. అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ట్రిక్ని వాడి మనం అనుకున్నది అనుకున్నట్టు ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తా. అనుకున్నట్టు జరగాలంటే మనకేం మంత్రాలు రావాల్సిన అవసరం లేదు. ఓం భీం పట్ పాహ అని అనుకున్నది జరిగిపోవాలి అనుకునే అవసరం లేదు. మన బ్రెయిన్ ఉపయోగించి మనం అనుకున్నట్టు జరిగేలా మనమే చేసుకోగలం. అది చాలా తక్కువ మంది చూసుకుంటున్నారు, అందుకని నేను చెప్తున్నా వినండి. ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఒక 10th క్లాస్ స్టూడెంట్ని తీసుకున్నాం. ఆ అబ్బాయికి రేపు పబ్లిక్ ఎగ్జామ్స్, ఈరోజు నైట్ ప్రిపేర్ అవుతున్నాడు. ఆ కుర్రాడు ఒకటి అనుకుంటాడు, ఎవరైనా అనుకుంటారు, నేను పాస్ అవ్వాలి అనుకుంటాడు. అతను పాస్ అవ్వాలని అనుకున్నాడు కదా, అతను అనుకున్న మాటని అతని సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటున్నది అనమాట. తీసుకొని పాస్ అయ్యే క్రమంలో పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆ క్రమంలో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో, ఈ కుర్రోడు ఇస్తాడు కదా మాట, నేను పాస్ అవ్వాలి అని,
అప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది అనమాట. ఎందుకు తీసుకుంటుందంటే ఈ కుర్రాడు ఏమనుకుంటాడో దాన్ని నెరవేర్చడమే సబ్ కాన్షియస్ మైండ్ పని. ఈ కుర్రాడు అనుకున్నది తీసుకుంటుంది, తీసుకున్న వెంటనే యాక్టివ్ అవుతుంది కదా. ఆ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయిన కొన్ని సెకండ్లకే కాన్షియస్ మైండ్ కూడా యాక్టివ్ అవుతుంది. కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయ్యి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, మన బ్రెయిన్ నెగిటివ్ ఎమోషన్ పాజిటివ్ ఎమోషన్ని క్రియేట్ చేస్తుందని. దాంట్లో నెగిటివ్ ఎమోషన్ని తీసుకుని వచ్చి సబ్ కాన్షియస్ మైండ్కి పంపిస్తుంది. ఈ నెగిటివ్ ఎమోషన్ కూడా తీసుకుంటుంది సబ్ కాన్షియస్ మైండ్. ఈ నెగిటివ్ ఎమోషన్ మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి పోగానే మీకు ఎదురయ్యే అనుభవాలు ఎట్టుంటాయో తెలుసా? భయం, ఆలోచన, ఏడుపు, ఫెయిల్ అయితే మా అమ్మ మా నాన్న నన్ను తిడతారేమో, ఇంట్లోంచి తరిమిస్తారేమో, ఇలాంటివి డౌట్లు మీకు ఎదురవుతాయి అన్నమాట. ఇలాంటి డౌట్లు మీకు ఎదురైనప్పుడు మీరు కాన్సన్ చేయలేరు అనమాట. మీరు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. ఆ కుర్రోడు 10th క్లాస్ కుర్రోడు ఎగ్జామ్ రాయలేడు. సబ్ కాన్షియస్ మైండ్కి కావాల్సింది ఒకటే, పాస్ అవ్వడమా ఫెయిల్ అవ్వడమా. అది ఏమనుకుంటుంది తెలుసా? సబ్ కాన్షియస్ మైండ్, అరే ఈ కుర్రోడేం రా పాస్ అవుతాను అంటాడు, పాస్ అవ్వాలి అంటాడు, మళ్ళీ ఫెయిల్ అవుతానేమో అంటాడు. అంటే పాస్ అవ్వాలి అన్న ఎమోషన్ని కుర్రోడు ఇచ్చాడు సబ్ కాన్షియస్ మైండ్కి. అయితే నెగిటివ్ ఎమోషన్ ఇచ్చేది మాత్రం కాన్షియస్ మైండ్. ఈ రెండు ఎమోషన్లు మన సబ్ కాన్షియస్ మైండ్లో అలా తిరుగుతూ ఉంటాయన్నమాట. అలా తిరిగే క్రమంలో మీ సబ్ కాన్షియస్ మైండ్ పని చేయడం ఆపేస్తుంది. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఒకటే ఇవ్వాలి, గెలవడమా ఓడడమా, పాసా ఫెయిలా, అంతే. కానీ ఈ రెండు ఉన్నాయి కదా, మీరు ఇచ్చింది మీ కాన్షియస్ మైండ్ ఇచ్చింది, రెండు ఉన్నాయి. అది అలా 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 తిరిగి పని చేయడం ఆపేస్తుంది అనమాట. పని చేయడం ఆపగానే మీకు అప్పుడు అదే నెగిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అనమాట. ఫెయిల్ అవ్వడం, ఇంట్లో అమ్మ నాన్న తిట్టడం, కొట్టడం, బయటికి నెట్టేయడం, హ్యాండ్ రైటింగ్ సరిగా రాకపోవడం, చదివినవి గుర్తు రాకపోవడం, ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఈ నెగిటివ్ ఎమోషన్ మీ సబ్ కాన్షియస్ మైండ్లకు వచ్చినందుకు ఇలా జరుగుతాయి, ఫెయిల్ అయిపోతాయి. సో ఇలాగే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే ఒక్క ఎగ్జామ్స్లో కాదు, అది లవ్ ఫెయిలర్ అంటారా, అకాడమిక్ ఫెయిల్ అంటారా, లైఫ్ ఫెయిల్యూర్ అంటారా, ఏమిట్లోనే కానీ ఇలాంటి సిచ్యువేషన్లో జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా జరగకూడదు. సబ్ కాన్షియస్ మైండ్ని మనం పర్ఫెక్ట్గా వాడుకోవాలి. అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఒకటే ఇవ్వాలి. ఇదే 10th క్లాస్ స్టూడెంట్స్ తీసుకొని నేను పాస్ అవ్వాలి అనుకుంటాడు కదా, ఆ ఎమోషన్ని సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది కదా. దృఢంగా అనుకోవాలి. అంటే నేను పాస్ అవ్వాలి అని ఒక్కటే కాదు, నేను పాస్ అయిపోయా, నాకు తిరగలేదు, పాస్ అయిపోయాను అనుకో. నేను పాస్ అయిపోతా, అందులో నో డౌట్, 100కి 100% నేను పాసు అనుకున్నాడు అనుకోండి, దృఢమైన సంకల్పం గట్టిగా అనుకున్నాడు అనుకోండి, అది మైండ్ తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఈ నెగిటివ్ ఎమోషన్ని మన కాన్షియస్ మైండ్ తీసుకొస్తుంది సబ్ కాన్షియస్ మైండ్ దగ్గరికి. అంటే మనం పాస్ అవ్వాలనుకుంటే మన కాన్షియస్ మైండ్ మాత్రం ఫెయిల్ అవ్వాలి అని క్రియేట్ చేస్తుంది అన్నమాట. అప్పుడు ఈ కాన్షియస్ మైండ్ నెగిటివ్ ఎమోషన్ తీసుకుని సబ్ కాన్షియస్ మైండ్కి చేర్చిన అది పనిచేయదు. ఆ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎక్కదనమాట ఈ నెగిటివ్ ఎమోషన్. ఎందుకంటే మీరు ఒక దృఢమైన సంకల్పంతో ఉండరు. నేను పాస్ అవ్వాలి అనేది విడిచి నేను పాస్ అయిపోయాను అనుకున్నారు. 100కి 100% నేను పాస్, దాంట్లో నో డౌట్, ఏ నెగిటివ్ ఎమోషన్ని నేను దగ్గరికి రానివ్వను అనుకున్నారు కదా. అట్లా గట్టిగా అనుకున్నప్పుడు ఈ పాజిటివ్ ఎమోషన్ ముందర ఈ కాన్షియస్ మైండ్ క్రియేట్ చేసిన నెగిటివ్ ఎమోషన్ని మన బ్రెయిన్ తీసుకోదు, మన సబ్ కాన్షియస్ మైండ్ తీసుకోదు. మన బ్రెయిన్ క్రియేట్ చేసిన నెగిటివ్ ఎమోషన్ని కాన్షియస్ మైండ్ మన సబ్ కాన్షియస్ మైండ్కి పంపిస్తుంది. మనం ఇక్కడ ఆల్రెడీ గట్టిగా ఉన్నాం, పాజిటివ్ ఎమోషన్ నేను పాస్ అయ్యాను అనే ఒక దృఢమైన సంకల్పంతో
ఉన్నాడు ఆ కుర్రోడు 10th క్లాస్ స్టూడెంట్. ఆ పాజిటివ్ ఎమోషన్ ముందర ఈ నెగిటివ్ ఎమోషన్ నిలబడదు, తని తరిమేస్తుంది. సో ఆ తల్లి తరిమేసినప్పుడు అప్పుడు నీ బ్రెయిన్లో ఒకటే ఉంటుంది, నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఒకటే ఎమోషన్ ఉంటుంది, నేను పాస్ అవ్వాలి, పాస్ అయ్యాను, పాస్ అయిపోయాను. అలా అది అలా పని చేస్తూ ఉంటుంది అనమాట సబ్ కాన్షియస్ మైండ్. అదే అలా పని చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఆ పని చేస్తా రిజల్ట్స్ లైవ్లో ఎలా కనబడతాయంటే, చదివింది గుర్తు రావడం, హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండడం, ఎగ్జామ్స్ ఫాస్ట్గా రాయడం, పాస్ అవ్వడం, ఇలాంటివి ఎదురవుతాయి అన్నమాట. అంటే పాజిటివ్ సిచ్యువేషన్స్. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ట్రిక్. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే ట్రిక్ని మనం ఎలా యూజ్ చేయాలంటే, ఏ పనైనా చెయ్యి, నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వు ఎగ్జామ్స్ రాస్తావా, లేకపోతే లైఫ్లో ఎదగాలనుకుంటున్నావా, నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలనుకుంటున్నావా, లేకుంటే అది ఏమైనా కానివ్వండి, అమ్మాయి లవ్ చేయడం కానీ ఏమైనా అనుకోండి, మీరు ఏమైనా పని చేస్తారా, ఆ పని మీద ఊరికే నామరుగా చేశాను అనుకోకూడదు. ఒక సంకల్పం గట్టిగా అనుకోవాలి. నేను చేశాను అనుకోకున్నట్ల, నేను చేశాను, నేను చేస్తాను, నాకు తిరుగులేదు, ఈ పని నేను చెయ్యగలను అనే దృఢమైన సంకల్పం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ముందు ఈ కాన్షియస్ మైండ్ పని చేయదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఏమైనా పని చేసేటప్పుడు గట్టిగా అనుకోండి, జరిగిపోద్ది. కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ కొత్త కొత్త ఆలోచనల్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నేను కూడా కొంచెం కంగారుగా మాట్లాడాను అనమాట. చాలా రోజులైంది ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే బుక్ని చదివి దాని గురించి తెలుసుకొని, అందుకని చాలా రోజుల తర్వాత ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా, అందుకని కొంచెం నోరు సరిగ్గా తిరగట్లేదు అనమాట. నా వీడియో మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకోసం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు తీసుకుని వస్తూనే ఉంటాను. సీ యూ ఫ్రెండ్స్.